హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను నా యాషల్. టుడే నేను మీకు చాలా ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను అనమాట. బికాస్ ఆల్మోస్ట్ ఈ రోడ్ చూస్తే నేను ఎక్కడికి వెళ్తున్నానో అందరికీ తెలిసే ఉంటుంది. ఎయిర్పోర్ట్కి అయితే వెళ్తున్నాను గాయస్. నా లైఫ్లో ఫస్ట్ టైం నేను ఫ్లైట్ ఎక్కబోతున్నాను అనమాట. సో ఆ ఎక్స్పీరియన్స్ అంతా నేను క్యాప్చర్ చేయాలనుకున్నాను. సో నాతో పాటు మీకు కూడా షేర్ చేసుకుంటాను. ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాం. దిస్ ఈజ్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, హైదరాబాద్. సో ఎయిర్పోర్ట్ రావడం ఏం కొత్త కాదు. ఇక్కడ వరకు అయితే చాలాసార్లే వచ్చాను. బికాజ్ మా బావ అబ్రాడ్లో ఉంటాడు కాబట్టి మా బావకి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి చాలాసార్లు వచ్చాను. బట్ ఎప్పుడు వచ్చినా ఆ బయట నుంచి సెండ్ ఆఫ్ ఇచ్చేయడమే కానీ లోపలికి ఎప్పుడు వెళ్ళే ఛాన్స్ రాలేదన్నమాట. సో దిస్ టైం నేను లోపలికి కూడా వెళ్ళబోతున్నాను గైస్. ఐఎమ్ ఫీలింగ్ సో ఎక్సైటెడ్. అక్కడ మనకి పోలీసులు కనిపిస్తున్నారు కదా, సో వాళ్ళకి మన టికెట్ అండ్ ఆధార్ కార్డ్ చూపిస్తే లోపలికి అయితే అలో చేస్తారు. లోపలికి అయితే వచ్చేసాం గైస్. ఫస్ట్ మనం లోపలికి రాగానే మన లగేజ్ అనేది మన ఎయిర్వేస్కి ఇచ్చేసి బోర్డింగ్ పాస్ అనేది వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకోవాలి. సో ఫస్ట్ మన లగేజ్ కౌంటర్ దగ్గరికి వెళ్దాం. సో ఇక్కడ ఇలా స్క్రీన్స్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ మన ఎయిర్లైన్స్ నేమ్స్ కనిపిస్తాయి. ఫర్ సపోజ్ ఇండిగో, స్పేస్ జెట్, విస్తారా, ఇలా ఎయిర్లైన్స్ ఉంటాయి కదా. మీరు ఎందులో అయితే ట్రావెల్ చేస్తున్నారో దాని దగ్గరికి వెళ్ళి లగేజ్ అయితే ఇచ్చేస్తే వాళ్ళు మనకి బోర్డింగ్ పాస్ అనేది ఇస్తారు. అండ్ ఇక్కడ 20 to 32 kg వరకు జనరల్గా అలో చేస్తారు. అంతకంటే ఎక్కువ ఉంటే కనుక మనం సపరేట్గా మనీ పే చేయాలి. అండ్ బిలో 7 kg వరకు అయితే మనం ఫ్లైట్లోనే మనతో పాటు క్యారీ చేయొచ్చు అనమాట. వీళ్ళు వచ్చి ఎంతసేపు అయిందో తెలీదు, ఇక్కడ కూర్చొని నిద్రపోతున్నారు అనమాట. సడన్గా చూసి షాక్ అయ్యాను. ఇట్స్ సిమిలర్ టు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లాగా అనిపించింది అనమాట నాకు. ఎయిర్పోర్ట్లో మనం తినడానికి ఇడ్లీలు, దోశలు, ఇక్కడ నార్మల్ టిఫిన్స్ ఉన్నాయి. అండ్ షాపింగ్ అయితే చాలా ఉన్నాయి. బట్ మేము ఏది తినలేదు, ఏది కొనలేదు. బికాస్ కాస్ట్ అయితే అసలు టూ మచ్ ఉంది. సో మేము మా డెస్టినేషన్లో యూజ్ చేసుకోవడానికి మనీ సేవ్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడైతే స్పెండ్ చేయలేదన్నమాట. సో మొత్తం తిరిగేసాం, మొత్తం చూసేసాం ఆల్మోస్ట్. ఇంకా కొన్ని ఫొటోస్, వీడియోస్ తీసుకుని మా ఫ్లైట్ టైం ఇంకా కాలేదు కాబట్టి ఇలా టైం పాస్ అయితే చేస్తున్నాము. ఎప్పుడు ఫ్లైట్ అలా పైనుంచి వెళ్తుంటే చూడడమే తప్ప అసలు ఇంత దగ్గర నుంచి చూస్తానని కూడా ఎప్పుడు అనుకోలేదు నేను. బట్ నా చిన్నప్పటి నుంచి ఒక కోరిక, ఒక్కసారైనా ఫ్లైట్ ఎక్కాలని. అది ఈరోజు నెరవేరబోతుందంటే చాలా చాలా హ్యాపీగా ఉందన్నమాట. అలా మనం ఎక్కే ఫ్లైట్ బోర్డింగ్ అనౌన్స్మెంట్ అయితే వస్తుంది. సో అప్పుడు మన దగ్గరికి ఒక బస్సు వచ్చి ఆగిద్ది అనమాట. మనము ఆ బస్సులో ఎక్కితే మనం ఎక్కాల్సిన ఫ్లైట్ దగ్గర వాళ్ళే మనల్ని తీసుకొచ్చి డ్రాప్ చేస్తారు. సో ఇదే గైస్, నా లైఫ్లోనే ఫస్ట్ టైం నేను ఎక్కబోతున్న ఫ్లైట్. నేనైతే ఇండిగోలో ట్రావెల్ చేస్తున్నాను. అండ్ మా పక్కన ఇంకో ఫ్లైట్ ఆల్రెడీ టేక్ ఆఫ్ అయిపోతుంది. నాకైతే మంచి మంచి హ్యాపీగా ఉంది. అసలు ఫీలింగ్ సో ఎక్సైటెడ్ అనమాట. బికాజ్ చిన్నప్పటి నుంచి అనుకున్న కల కదా, సో అందుకే. అండ్ ఈ పక్కనేమో స్పైస్ జెట్ ఫ్లైట్ ఉంది. ఇలా బస్ కనపడుతుంది కదా కింద, అలా బస్సెస్లో మనల్ని తీసుకొచ్చి డ్రాప్ చేస్తారు. అండ్ మనం ఎక్కాల్సిన ఫ్లైట్ చూసుకుని మనం దానిలో వెళ్ళాలన్నమాట. ఫ్లైట్ టేక్ ఆఫ్ తీసుకొని స్టార్ట్ అయిపోయింది. సో ఇంకా మనం కూడా లోపలికి వెళ్ళిపోదాం. మనం ఫ్లైట్ స్టెప్స్ ఎక్కగానే ఇక్కడ ఒకరు ఉంటారనమాట. మనం ఎక్కుతున్న ఫ్లైట్ కరెక్టా కాదా అని మన బోర్డింగ్ పాస్లో చెక్ చేసి మనల్ని లోపలికైతే అలో చేస్తారు. సో చూడండి లోపలైతే ఇలా ఉన్నాయి అనమాట. 3 seats ఉన్నాయి. సో నేను వచ్చి నా ప్లేస్లో కూర్చునిపోయాను. అండ్ ఇంకా వీళ్ళు ఎయిర్ హోస్టెస్ మన లగేజ్ అంతా కరెక్ట్గా పెట్టామా లేదా అని చెక్ చేస్తారు. అండ్ నేనైతే ఎక్స్ట్రా డబ్బులు పే చేసి విండో సీట్ తీసుకున్నాను గైస్, వ్యూస్ మొత్తం చూసి ఎంజాయ్ చేయడానికి. అండ్ ఇంకా అందరూ ఇలా సెటిల్ అయిపోయినాక మనకి ఇలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, అన్ని ప్రికాషన్స్ చెప్తారన్నమాట. ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వస్తే అప్పుడు ఏం చేయాలి అవన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇలా 1 by 1 వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క దాని మీద ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫైనల్గా మన ఫ్లైట్కి ఇలా గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. అప్పుడు మన ఫ్లైట్ అనేది టేక్ ఆఫ్ తీసుకోవడం స్టార్ట్ అవుతుంది. ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తారని చెప్పాను కదా. ఫస్ట్ ఒక ఆవిడ వచ్చి సీట్ బెల్ట్ ఉంటుంది, అది ఎలా పెట్టుకోవాలి, రాని వాళ్ళకి హెల్ప్ చేసి అలా చెప్తారు. వేరే వాళ్ళు వచ్చి ఎమర్జెన్సీ కండిషన్స్లో ఎలా చేయాలో అది చెప్తారు. అండ్ వేరే ఒక ఆమె వచ్చి మనం ఏం చేయాలో విత్ యాక్షన్స్తో చెప్తుంటే నేను అది కూడా రికార్డ్ చేశాను అనమాట. బట్ ఫ్లైట్ అందరి ముందు నా దగ్గరకు వచ్చి అది డిలీట్ చేయమని అడిగింది. నేను షిట్ అనుకుని చేసేది ఏం లేక డిలీట్ చేసేసాను గైస్.
ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిపోయింది, మనం గాలిలో వెళ్తున్నాము. కింద లైట్స్ ఫుల్, హైదరాబాద్ సిటీ సూపర్ ఉంది గాయస్. ఎవరైనా మీతో మనీ కాంట్ బై హ్యాపీనెస్ అంటే అస్సలు నమ్మమాకండి. హ్యాపీనెస్ మనీతోనే ఉంటుంది, మనీ ఉంటే హ్యాపీనెస్ ఉంటుంది. చిన్నప్పటి నుంచి నా లైఫ్లో ఒక్కసారైనా ఫ్లైట్ ఎక్కాలని చాలా స్ట్రాంగ్గా ఉండేది. బట్ నా దగ్గర డబ్బులు లేకపోవడం వల్ల నేను నా హ్యాపీనెస్ని పొందలేకపోయాను. వన్స్ నాకు జాబ్ వచ్చినాక నేను మనీ సేవ్ చేసుకొని నా చిన్నప్పటి డ్రీమ్స్ అన్నీ ఫుల్ఫిల్ చేసుకుంటున్నాను. సో మన హ్యాపీనెస్ ఎప్పుడు మనీతోనే రిలేట్ అయి ఉంటుంది. మబ్బుల మీద నుంచి అయితే వెళ్తున్నాను. వ్యూ అయితే చూడండి గాయస్ ఎంత బాగుందో. అండ్ మేము ఎర్లీ మార్నింగ్ ట్రావెల్ చేస్తున్నాము. సన్ రైజ్ అవుతుంది. ఇంత దగ్గర నుంచి సన్ రైజ్ చూస్తా అని అసలు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా చాలా ఆనందంగా ఉంది గాయస్. ఫీలింగ్ సో హ్యాపీ అనమాట. నాలాగే మీకు కూడా ఏమైనా డ్రీమ్స్ ఉంటే లిస్ట్ అవుట్ చేసుకోండి. లేట్ అయినా పర్వాలా, ఫుల్ఫిల్ మాత్రం చేసుకోండి. ఫైనల్గా నా ఫస్ట్ ఫ్లైట్ జర్నీ అయితే కంప్లీట్ అయిపోయింది గాయస్. ఇది మా డెస్టినేషన్ ఎయిర్పోర్ట్ అనమాట. ఈ ఎయిర్పోర్ట్ మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి. అండ్ మా లగేజ్ తీసుకుని మేమైతే మా డెస్టినేషన్ రీచ్ అయిపోయాము. అండ్ నేను ఎక్కడికి వచ్చాను, ఏం చేశాను అనేది నేను నెక్స్ట్ వ్లాగ్లో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్ గాయస్. Please like, share, subscribe. Nenu na Shalu.